హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం ఇంట్లో చికెన్ మెజెస్టిక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. అందులో ఒక హోల్ ఎగ్ వేసి, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ గట్టిగా చేసుకోవద్దండి. పీస్ గట్టిగా అయిపోతే బాగోదు. కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఉండేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ ముక్కలు కోసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ ఆనియన్, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత వీటిల్లో పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎందుకు వేసుకుంటామంటే పెరుగు వల్ల కొంచెం టెక్స్చర్ బాగుంటుంది. అలాగే కొంచెం పులుపు తెలుస్తుంది. చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. తర్వాత ఇందులో కొంచెం మన సోయా సాసు, సిజ్వాన్ సాసు, తర్వాత టొమాటో కెచప్, వెనిగర్ అవన్నీ వేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్‌ని వాటర్ పక్కన మిక్స్ చేసుకొని పెట్టుకుందాం బౌల్‌లో కొంచెం గెడ్డలు లేకుండా. తర్వాత ఆ వాటర్‌ని కూడా ఇందులో వేసేసి దగ్గరికొచ్చేటట్టు కలిపేసేయాలండి. ఈలోపు అది బాయిల్ అవుతుందనమాట. ఇవంతా హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. తర్వాత చికెన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని పీసెస్‌గా కట్ చేసుకొని అది ఇందులో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా బావుంటుంది. మీరు చికెన్ మెజెస్టిక్ చేశానన్నారు. కానీ మీరేంటి చికెన్ పీసెస్ రౌండ్‌గా కట్ చేశారని అనుకోవద్దు. మెజెస్టిక్ అంటే నేచురల్‌గా బ్రెస్ట్ పీస్‌ని బారుగానే కట్ చేస్తారు. కానీ ఏదో నేను పిల్లలుంటారు గదా! తింటారు గదా! అట్లా మరి అలా ఉంటే బాగుండదని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేశానండి. కానీ చాలా బావుంటుంది. టేస్ట్‌లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ మాత్రం ఉండదు. ఓన్లీ చూడ్డానికే టెక్స్చర్ చేంజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం అసల ఫుడ్ కలరే యూజ్ చేయలేదండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు కూడా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. విజిట్ అగైన్.